రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు ఈ వారు ఉత్కంఠను పెంచుతోంది. అభిమానుల చూపు బెంగళూరు వైపుకు మళ్లేలా చేస్తోంది. ఐపీఎల్లో రెండు జట్లు బలమైన జట్లే, క్రేజీ టీంలే, పాపులారిటీ పరంగానూ తోపులే. కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఈసారి డిపెండింగ్ ఛాంపియన్ గానే ఆడుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. అయినా అభిమానులు మాత్రం ఆ జట్టుతో బాండింగ్ ను పెంచుకున్నారు. సీజన్ కు ఆర్సీబీపై అభిమానాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీఎస్కే మ్యాచ్ కు అభిమానులు పోటెత్తనున్నారు. పైగా రెండు జట్లకు ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. సీజన్లో హైలైట్ గా నిలవడం ఖాయమనుకునేలా ఈ వార్ అభిమానుల్లో హీట్ పుట్టిస్తోంది. అయితే ఈ మ్యాచ్లో కొందరు ప్లేయర్లపై అందరి ఫోకస్ ఉండబోతోంది. ముఖ్యంగా ధోనీ, కోహ్లీపై ఎక్కువగా నజర్ పడబోతోంది. మహీకి ఇదే చివరి సీజన్ కావచ్చని చర్చ జరుగుతున్న వేళ చిన్నస్వామి స్టేడియంలో ధోనీ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ప్లే ఆఫ్స్ కు చేరకపోతే బెంగళూరు మ్యాచే సీజన్లో సీఎస్కేకు చివరిదవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ కు కూడా అంతే. దీంతో కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తాడా, ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా సత్తా చాటుతాడా అనే చర్చ జరుగుతోంది. అచ్చొచ్చిన గ్రౌండ్లో విరాట్ వీర కొట్టుడు కొట్టాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ధోనీ మెరుపులు మెరిపించాలని అటు సీఎస్కే అభిమానులు కూడా కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్లో జట్ల రూపురేఖలు మారబోతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డూప్లిసిస్ మరో సీజన్ ఆడతాడో లేదో తెలియదు. ఏజ్ పరంగా చూస్తే వచ్చే సీజన్లో డూప్లిసిస్ బరిలో దిగకపోవచ్చని అంచనాలున్నాయి. 39 ఏళ్ల సౌత్ ఆఫ్రికా ప్లేయర్ వేలానికి కూడా వెళ్లకపోవచ్చని చర్చ ఉంది. దీంతో ఆర్సీబీని డూప్లిసిస్ ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. సీనియర్ ప్లేయర్ ఫామ్ ను కొనసాగిస్తే ఆర్సీబీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. గత మ్యాచ్ల లెక్కలు చూస్తే కోహ్లీ 10 మ్యాచ్ల్లో 480 పరుగులు చేశాడు. 60 యావరేజ్ను నమోదు చేశాడు. గత 10 మ్యాచ్ల్లో 161కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. ఇదే సమయంలో చివరి 10 మ్యాచ్ల్లో డూప్లిసిస్ 321 రన్స్ చేశాడు. యావరేజ్ 32.1, స్ట్రైక్ రేట్ 176.37. రాయల్ ఛాలెంజర్స్ కు బౌలింగ్ లో సిరాజ్ కీలకం కాబోతున్నాడు. సీజన్లో గత 9 మ్యాచ్ల్లో 10 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఎకానమీ 9.09. యష్ దయాల్ 9 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు. ఫామ్ లో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా వాచబుల్ ప్లేయరే. కెప్టెన్ గా తొలి సీజన్లోనే ఆకట్టుకుంటున్నాడు. గత 10 మ్యాచ్ల్లో 521 పరుగులు సాధించాడు. సీజన్లో శివం దూబే కూడా సీఎస్కేకు అడ్వాంటేజ్ అవుతున్నాడు. గత 10 మ్యాచ్ల్లో శివం దూబే 286 పరుగులు సాధించాడు. సీఎస్కేకు తుషార్ దేశ్పాండే, రవీంద్ర జడేజా కీలకం కాబోతున్నారు. తుషార్ దేశ్పాండే గత 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా గత 10 మ్యాచ్ల్లో 7 వికెట్లు సొంతం చేసుకున్నాడు.